కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. పార్టీలకు అతీతంగా కాపు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముద్రగడ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతి కోసం కృషి చేసిన ముద్రగడ జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు, బోండా ఉమా, చందు జనార్దన్, దాసరి రాము, లింగంశెట్టి ఈశ్వరరావు, మాదా రాధా, కావటి మనోహర్ పాల్గొన్నారు. గుంటూరు కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభని ఏర్పాటు చేసినటువంటి సుబ్బారావు, అలాగే శ్రీను గారు, దాసరి రాము గారు, ఇంకా వారికి సహకరించిన పెద్దలందరికీ కూడా, ఈ కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారి మరణం కాపు జాతికి తీరని లోటు. పుట్టిన వాళ్ళకి మరణం తప్పకపోయినా మరి ఆయన మరణించే వరకు కూడా కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం గారు. కాపుల కోసం ఏ రోజో చనిపోవటానికి సిద్ధపడి నుదుటి మీద రివాల్వర్ పెట్టుకొని దీక్ష చేసినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. అనేక పోరాటాలు, కాపు జాతి రిజర్వేషను, కాపులకి స్కాలర్షిప్లు, కాపులకి అన్ని రకాలుగా ఆ జాతి ఉన్నతి కోసం అనేక పోరాటాలు చేశాడు. రాజకీయంగా ఆయన అనేక పార్టీల్లో పనిచేశారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా. ఆయన చేయని పదవి లేదు, ఆయన చూడని పదవి లేదు. అలాగే ఆయన అహర్నిశలు కూడా ఆఖరి శ్వాస వరకు నీతివంతుడుగా, నిజాయితీగా ఆయన తన ఆస్తిని కర్పూరంలాగా కరగేసి ప్రజల కోసం, ఈ కాపు సామాజిక వర్గం కోసం పెట్టినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. 2014లో